వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మన ఛానల్లో మీ అందరికి సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, అందరూకి ఎంతగానో ఇష్టమైన స్పెషల్ రెసిపీ వడ. బట్ వడని మనం జనరల్గా మినప్పిండితో చేస్తారు కదా. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి అటుకులతో వడ. అటుకులని మనం పౌడర్ లాగా చేసుకొని వడ ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. దీన్ని మనం అటుకులతో వడ అని చెప్పొచ్చు, అలాగే అటుకులు, అలాగే బంగాళాదుంప వడ అని కూడా చెప్పొచ్చండి. నిజంగా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. స్పెషల్గా రెస్టారెంట్స్లో కానీ బయట ఎక్కడ దొరకనంత టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్ వడ కంటే కూడా అద్భుతంగా నోట్లో పెట్టుకోగానే అబ్బా అసలు ఆ క్రిస్పీ కానీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఆలస్యం చేయకుండా మనం ఈ అటుకులతో వడ ఎలా తయారు చేసుకోవాలో, నేను ఏమేమి క్వాంటిటీ తీసుకున్నానో పర్ఫెక్ట్గా చెప్తాను. అవన్నీ మీరు ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేసుకోండి. ముందుగా ఇలా 1 కప్పు అటుకులు తీసుకొని వీటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తాన్ని పోసుకొని చూడండి ఎంత మెత్తగా చేసుకున్నానో. 95% మ్యాక్సిమం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు రుచికి తగినంత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే రుచికి తగినంత ఇది వచ్చేసి మనకి ధనియాల పొడి. ధనియాల పొడి కొంచెం మసాలా కోసం అని వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, పసుపు, పచ్చిమిరపకాయ, సన్నగా తురిమిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పుదీనా ఆకులను తుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర. ఇలా అన్ని వేసుకుని ఇప్పుడు చివరగా ఉడకబెట్టిన ఆలుగడ్డను ఇలా తురుముకోవాలి. ఆలుగడ్డను మనం ముందుగానే వాటర్లో ఉడకబెట్టి పీల్ తీసేసి ఉడకబెట్టుకొని ఇలా దీంతో మనం మొత్తం కొబ్బరి పీట లాంటి దాంతో ఇలా తురుముకోవాలి మెత్తగా. ఇలా మొత్తం 2 ఆలుగడ్డలను తీసుకుంటే మనకి మంచిగా సరిపోతుంది. 1 కప్పు తీసుకున్నాను కదా, 2 ఆలుగడ్డలను మెత్తగా తురుముకొని ఇలా వీటిని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము పిండితో. ఇలా మొత్తం ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరీ మనకు చపాతీ ముద్దలాగా కావాలి కదా వడ అంటే, దానికోసం ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి ఆలుగడ్డ వేసుకున్న తర్వాత సరిపోతుంది బంగాళాదుంప, బట్ కొద్దిగా కొంచెం ముద్దలాగా అవ్వడం కోసం వాటర్తో ఇలా ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసుకుని ఆ తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాగా పిండిని ఇలా మనం చపాతీ పిండి లాగానే ఇలా నలుపుకోవాలండి. ఇలా నలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లో హోల్ చేసేసి చూడండి మొత్తం వడ. వడ ఎలా అయితే నార్మల్ వడ ఎలా అయితే చేసుకుంటామో, మినప గారెలు అని కూడా అంటారు కదా, ఇప్పుడు వీటిని అటుకుల గారెలు అని కూడా అనొచ్చు. ఇలా పిండిని చేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రైస్ కూడా చేశానండి, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అటుకులతో. అది ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పటివరకు కనుక చూడకపోతే పైన కార్ట్లో లీవ్ చేస్తాను, మీరు అది పైన కార్ట్లో చూడొచ్చు. ఇంకో ఇలాంటి మరిన్ని స్పెషల్ స్నాక్స్ ఐటము, అలాగే స్పెషల్ ఐటమ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కావాలంటే మీరు ఛానల్ని విజిట్ చేశారనుకోండి, డైరెక్ట్ ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి మరెన్నో కర్రీస్ కానీ, ఫ్రైస్ కానీ, అలాగే చికెన్ కర్రీ, మటన్, ఇలాంటి వెజ్, నాన్ వెజ్, స్వీట్స్ ఎవ్రీథింగ్ పోస్ట్ చేశాను. ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేయండి, అక్కడ మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఇలా మనం కావాల్సినన్ని చేసుకుందాం. చూడండి మనకు కావాల్సిన క్వాంటిటీలో మనకు కావాల్సినన్ని ఇలా చేసుకొని ముందే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి పాన్ బాగా వేడి అయిన తర్వాత నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె పోసుకొని నూనెను బాగా హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం వడలను వేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా వడలను వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టాలండి. ఒకసారి వడలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటే మనకి లోపల కూడా ఉడికిపోతుంది.
కానీ ఇవి చాలా తొందరగా ఉడుకుతాయి నార్మల్ వడల కంటే కూడా. ఎందుకంటే మనం ఆలు తురుము అండ్ అటుకులు అసలు వాటర్లో వేయగానే ఇలా అయిపోతాయి కదా, మీ అందరికీ తెలుసు. నిజంగా రుచి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టాంట్ ఈజీ రెసిపీ అండి. ఇలా బాగా డీప్ ఫ్రై అటు ఇటు స్పూన్తో తిప్పి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల వడలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్ అటుకుల వడల తయారీ విధానం. అలాగే అటుకుల వడ ఈజీగా అండ్ ఇలా టేస్టీగా రావాలంటే ఏమేమి చేయాలో నేను మీ అందరికీ క్లియర్గా చూపించాను కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఏంటి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కనుక తప్పకుండా ట్రై చేసుకుంటే మీకు ఇలా పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తాయి. అలాగే నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసి అక్కడ ఆల్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు అన్ని నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.